హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బల్మూరి వెంకట్ సార్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ అదేవిధంగా రాజకీయ నాయకులు యొక్క ప్రయోజనాల కోసము నిరుద్యోగులతో ఆటలా అనేసి ప్రశ్నించడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు సార్, మనకు కవిత తన రాజకీయ జీవితం కోసం నిరుద్యోగులతో జీవితాలతో ఆడుకుంటుందనేసి ఆమె మాయలో నిరుద్యోగులు పడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. అదేవిధంగా ఇప్పటి వరకు 60,000 ఉద్యోగులు పైగా పోస్టులు భర్తీ చేసిందనేసి, ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ శాఖల్లో నోటిఫికేషన్లు కూడా వచ్చాయనేసి గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని శాఖల నుంచి నోటిఫికేషన్లు రానున్నాయనేసి కూడా చెప్పడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో నోటిఫికేషన్లు భర్తీ చేస్తామనేసి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సార్ బల్మూరి వెంకట్ సార్ గారు. అయితే విషయం ఏంటిదంటే, కొందరు రాజకీయాల ప్రేరణ కోసమే నిరుద్యోగులతో ఆటలాడుతున్నారనేసి చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఈ యొక్క డిసెంబర్ ఆర్ జనవరిలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది సార్. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే, ఖాళీల భర్తీకి మోక్షం ఎప్పుడో, ఏళ్లుగా ఎండోమెంట్ ఇక్కడ 410 పోస్టులు ఖాళీ, మంత్రి కొండ చొరవతో ఆర్థిక శాఖకు ఫైల్, నెలలు గడుస్తున్న ఇంకా రాని క్లియరెన్స్, ఉద్యోగుల పెరుగుతున్న పనిభారం. ఇక్కడ చూడొచ్చు సార్, దేవాదాయ శాఖల్లో ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉన్నాయనేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది. పోస్టులను గుర్తించి వాటి భర్తీకి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆర్థిక శాఖ ఖాళీ పోస్టులను భర్తీకి అనుమతి ఇవ్వాలనేసి కోరినప్పటికీ మరి ఇప్పటికైతే రావడం లేదనేసి చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ ఫైల్ను ఆర్థిక శాఖకు పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేశారనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. సో మరో శాఖకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ అనేసి చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దాదాపుగా 410 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుందండి. సో మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే, ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తామనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో కోర్టు స్టే విధించడంతో ప్రభుత్వము సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుందండి. సో ఏదైనా సరే నవంబర్ ఆర్ డిసెంబర్ లోపలే ఈ యొక్క స్థానిక ఎన్నికలు కంప్లీట్ చేసుకొని డిసెంబర్ 9వ తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనేసి ప్రభుత్వం అయితే చూస్తుందండి. సో ఏ విధంగా అవుతుందో చూడాలి. గ్రూప్స్, పోలీస్, గురుకుల ఉద్యోగాలు తర్వాతే అనేసి చెప్పడం జరిగింది. సో శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరించారనేసి, రిటైర్మెంట్లో పెరిగిన వేకెన్సీస్ ఎవరైతే రీసెంట్గా ఈ 2022 నుంచి 2025 వరకు చూసుకున్నట్లయితే చాలా వరకు రిటైర్మెంట్లు పెరిగాయనేసి, దానివల్ల శాఖల వారీగా వేకెన్సీస్ అనేది పెరిగినాయనేసి, కోడ్ అనంతరం వరుస ఉద్యోగ అవకాశాలు ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగిందండి. బల్మూరి వెంకట్ గారు చెప్పేటటువంటి బట్టి చూసుకున్నట్లయితే, రానున్న రోజుల్లో అంటే దాదాపుగా ఒక 2-3 months అనే అనుకోండి, అప్రాక్సిమేట్లీగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నట్టుగా, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా సరే, ఇప్పుడు బల్మూరి వెంకట్ సార్ అయినా సరే, సో మొన్న దయాకర్ గారు అయినా సరే, సో ఇలా చాలామంది డిప్యూటీ సీఎం గారు అయినా సరే, ఇలా చాలామంది ఏం చెప్తున్నారంటే, రానున్న 6 నెలల్లో ఏదైతే ఉన్నదో పీరియడ్, ఆ పీరియడ్లోని 40,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అనేసి చెప్తున్నారు. నిరుద్యోగులు జీవితాలతో రాజకీయ ప్రయోజనాలు చేయవద్దు అనేసి కూడా ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుందండి. సో చూడాలి సార్, మొత్తానికైతే తెలంగాణలో మరి రానున్నటువంటి డేస్లో ఒక భారీ నోటిఫికేషన్స్ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్. సో చూడాలండి. ఇది మనకు ఓవరాల్గా ఈరోజు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్. ఖచ్చితంగా నిరుద్యోగులు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే, మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.